బ్రేకింగ్ లో చూస్తున్నాం. కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఉరివేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య సూసైడ్ చేసుకుంది. భార్య మృతితో చంద్రశేఖర్ మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఉరివేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య సూసైడ్ చేసుకుంది. భార్య మృతితో చంద్రశేఖర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య సూసైడ్ చేసుకుంది. భార్య మృతితో చంద్రశేఖర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఉరివేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితమే గన్నేరు పప్పు తినే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య సూసైడ్ చేసుకుంది. భార్య మృతితో చంద్రశేఖర్ మనస్తాపానికి గురై ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, యాక్చువల్లీ ఏం జరిగింది? ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి దారుణం, ఆయన భార్య చనిపోయింది. ఈ రోజు ఆ ఎస్ఐ చంద్రశేఖర్ ఏం చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు కానీ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కానీ? ఏం జరిగింది యాక్చువల్లీ? రమణ, కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడంతో తీవ్ర విషాదం నింపింది. అంటే ఈ చంద్రశేఖర్ భార్య 4 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడడంతో ఒక ఎస్ఐ మనస్భావం చెంది ఇల్లందగొండ మండలం సీతంపేటలో అత్తగారింట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ముఖ్యంగా 4 రోజుల క్రితమే చంద్రశేఖర్ భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మానసిక ఆవేదనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పోస్ట్ మార్టం కోసం అయితే జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమణ, మొత్తం అయితే చంద్రశేఖర్ టూటం పోలీసులు విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య దివ్య 4 రోజుల క్రితము
గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడంతో మనస్తాపానికైతే చెంది ఆత్మహత్యకు పాల్పడేటైతే తెలుస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ అజీం.